జనగామ ఎమ్మెల్యే పళ్ల రాజేశ్వరరెడ్డిపై కోడిగుడ్ల దాడి జరిగింది. ఎర్రగుంట తండాలో మంత్రుల కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పళ్ల రాజేశ్వరరెడ్డి అనుచరులు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే పళ్లపై కోడిగుడ్లతో దాడి చేశారు. జనగామ జిల్లాలో ఎర్రగుంట తండాలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే పళ్ల రాజేశ్వరరెడ్డి రావడంతో అక్కడ కొంచెం టెన్షన్ వాతావరణం తలెత్తింది. ఈ కార్యక్రమానికి రాకుండా ముందస్తుగా అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు వెంటనే రిలీజ్ చేయాలని పోలీస్ అధికారులను ఎమ్మెల్యే కోరారు. ఈ క్రమంలోనే అక్కడ జై కాంగ్రెస్, పల్లా గో బ్యాక్ అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో వారికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా జై పల్లా అంటూ నినాదాలు చేశారు. దీంతో బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య మాటల యుద్దం షురు అయింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే పళ్ల రాజేశ్వరరెడ్డి, బీఆర్ఎస్ నేతలపై కోడిగుడ్లతో దాడులు చేశారు. ఈ క్రమంలోనే అక్కడున్న పోలీసులు ఇరు వర్గాలను దూరం చేసి సముదాయించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ పరిస్థితిలో మార్పు రాకపోవడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఎమ్మెల్యే పళ్ల రాజేశ్వరరెడ్డిని పోలీసులు అక్కడి నుంచి వాహనంలోకి తీసుకెళ్లారు. కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితర కీలక నేతలు హాజరు కాలేదు. స్పెషల్ అధికారులు ఆధ్వర్యంలో సంక్షేమ పథకాల పంపిణీ కొనసాగింది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, జనగామ జిల్లాలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక సభనైతే నిర్వహించారు. ఇందులో ఉన్నటువంటి ఇటీవల చేసినటువంటి 4 పథకాలను కూడా ప్రజలకు వివరించాలి. అదేవిధంగా ఉన్నటువంటి వారికి పంపిణీ చేసే కార్యక్రమం నేపథ్యంలో ఇటు మంత్రులు ఈ యొక్క సభనైతే ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఇటు దీనికి సంబంధించినటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జి పొంగులేటి శ్రీనివాస్ తో పాటు మరికొంతమంది నేతలు కూడా పాల్గొనేందుకైతే సభ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగానే ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినటువంటి నేతల వారిని కూడా కలిసేందుకు ఇటు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే పళ్ల రాజేశ్వరరెడ్డి ఈ రోజైతే ఎర్రకుంట తండాకైతే చేరుకున్నారు. చేరుకున్న నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలను అక్రమంగా అరెస్టు చేశారంటూ వారిపై కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఇటు పోలీసులను కూడా కలిసే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి సభ వద్దకైతే పళ్ల రాజేశ్వరరెడ్డి చేరుకున్నారు. చేరుకున్న నేపథ్యంలో ఇటు పోలీసులు కూడా ప్రశ్నించడం, అదేవిధంగా సభ దగ్గరికి వెళ్లడంతో కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఒక్కసారిగా పళ్ల రాజేశ్వరరెడ్డి గో బ్యాక్ అంటూ కూడా పెద్ద ఎత్తున కూడా నినాదాలు చేపట్టారు. నినాదాలు చేపట్టిన నేపథ్యంలో ఇటు పళ్ల రాజేశ్వరరెడ్డి సంబంధించిన అనుచర వర్గం, మరోవైపు ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు పరస్పరం వ్యతిరేకమైన నినాదాలు చేసుకోవడం, ఒకరిపై ఒకరు చేసుకోవడం, ఆ తర్వాతకి అది కూడా కాస్త ఉద్రిక్త పరిస్థితులు నేర్కొంటున్న నేపథ్యంలో ఇటు ఇరు పార్టీలకు సంబంధించిన వారందరూ కూడా తోపులాట జరిగింది. అది కూడా కాస్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో పోలీసులు అయితే అక్కడి భారీగా చేరుకోవడం, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను కూడా చెల్లా చెదురు చేస్తూ స్వల్ప లాఠీ చార్జ్ కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పళ్ల రాజేశ్వరరెడ్డిని కూడా అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఇటు టమాటాలు, అదేవిధంగా కోడిగుడ్లతో దాడి చేసినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలో మరొకసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే పళ్ల రాజేశ్వరరెడ్డికి నచ్చ చెప్తూ పోలీసులు అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తారు. ఈ నేపథ్యంలో ఇలాగే కొనసాగితే మాత్రం మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ ఏర్పాటు చేసినటువంటి పర్యటన కూడా రద్దయిందని చెప్పొచ్చు. ఈ క్రమంలో అక్కడ మంత్రులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా పర్యటన రద్దుగా అయితే వారు భావించారు. ఈ క్రమంలో ఇటు ఉద్రిక్త పరిస్థితుల నడుమ పర్యటన అయితే రద్దయిందని చెప్పవచ్చు. ఓకే శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.